హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి కుమ్ములాటలకు ఇంకా చెక్ పడలేదు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ ఇంకా పెరుగుతున్నాయి తప్ప సీట్ల సర్దుబాటు ఇట్లాంటివన్నీ కూడా మళ్ళీ ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం వేదికగా జరుగుతున్న కూటమి రాజకీయం ఆసక్తికరంగా మారింది. అక్కడ బీజేపీ పాత కాపు పెద్ద కాపు జీవీఎల్ నరసింహారావు తాజాగా బీజేపీ హైకమాండ్ తో చేసిన ప్రతిపాదన ఏదైతే ఉందో అది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దాంతో పాటు ఆయనకు అనుకూలంగా జనజాగరణ సమితి పేరుతో విశాఖలో ఏర్పడ్డ పోస్టర్లు ఆసక్తికరంగా మారినాయి. ఒకసారి అదేంటో చూద్దాం. ఇది వైజాగ్ లో పలు చోట్ల కీలకమైన స్థానాల్లో కనిపిస్తున్న పోస్టర్లు అన్నమాట. మన విశాఖ అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేస్తూ పదే పదే పార్లమెంట్ లో గలం వినిపించిన జీవీఎల్ గారికి బీజేపీ ఎంపీ సీట్లు కేటాయించకపోవడం అన్యాయం. జనజాగరణ సమితి పేరుతో ఈ పోస్టర్లు వెలిసినాయి అన్నమాట. వైజాగ్ లోని 7 పార్లమెంటరీ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూడా ఈ పోస్టర్లు పెద్ద ఎత్తున గోడలకు అంటించబడ్డాయి అన్నమాట. ఈ నేపథ్యంలో జీవీఎల్ మరొకసారి వైజాగ్ ఎంపీ సీటు మీద ఆశలు పెట్టుకున్నారా అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పటికే అక్కడ మాత్కుమిల్లి భరత్ కుమార్, చంద్రబాబు వియంకుడు, బాలయ్య బాబు చిన్నల్లుడు, నారా లోకేష్ తోడల్లుడు మాత్కుమిల్లి భరత్ కుమార్ అన్నమాట. కూటమిలో భాగంగా దగ్గుబాటి పురేంద్రశ్వరి కుట్ర చేసి మరి జీవీఎల్ పక్కన తప్పించి చంద్రబాబుకు ఫేవర్ చేసేందుకు తన తమ్ముడు బాలయ్య బాబుకు ఫేవర్ చేసేందుకు ఈయన టికెట్ ఇప్పించారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఆయన సంచలన ఆరోపణలు కూడా చేసినట్టు మన దృష్టికి వచ్చింది. మైరా మీడియాలో ఎక్స్క్లూజివ్ గా కూడా ఒక స్టోరీ చేసాం. వైజాగ్ లో టీడీపీ కూటమి అభ్యర్థి ఎట్లా గెలుస్తారో చూస్తా అని చెప్పి ఆయన శపథం చేసినట్టు కూడా మనం మైరా మీడియాలో ఒక స్టోరీ చేసాం. అయితే ఆ లొల్లి అట్లా ఉండగానే తాజాగా ఈ జనజాగరణ పేరుతో విశాఖలో ఏర్పడ్డ పోస్టర్లు ఇప్పుడు హైలైట్ గా మారినాయి. ఒకసారి ఆ డీటెయిల్స్ ఏందో చూద్దాం. వాస్తవానికి ఆయన ఇక్కడ 2-3 ఏళ్లుగా ఆ వైజాగ్ కేంద్రంగా తన రాజకీయ జీవితానికి రోడ్ మ్యాప్ వేసుకుంటూ రాజ్యసభ ఎంపీగా ఉంటూ పలు సంస్థలతో, కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ఆయన చాలా అభివృద్ధి కార్యక్రమాలను వైజాగ్ లో గ్రౌండ్ చేశారు. చాలా రకాల కంపెనీలను కూడా ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కూటమి పార్టీలో ఇంకా కుమ్ములాటలు జరుగుతూనే ఉన్నాయి. టికెట్లు దక్కక పక్క పార్టీలోకి చేరే వాళ్ళు కొందరు అయితే రెబల్ గా పోటీ చేస్తామని తమ పార్టీల అధిష్టానాలకు మరికొందరు వార్నింగ్స్ ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వైజాగ్ ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ జీవీఎల్ నరసింహారావు ఇప్పుడు కొత్త రిక్వెస్ట్ తో ముందుకు వచ్చారు. అక్కడ టీడీపీ అభ్యర్థిపై ఫ్రెండ్లీ కంటెస్ట్ కు అనుమతి ఇవ్వాలని బీజేపీ అధిష్టానాన్ని కోరుతున్నారు. బీజేపీ సీనియర్ లీడర్ జీవీఎల్ నరసింహారావు విశాఖపట్నం పార్లమెంట్ సీటుపై ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకున్నారు. గత 2 ఏళ్లుగా ఇక్కడే మగం పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. కొన్ని ప్రోగ్రామ్స్ సిఎస్ఆర్ కింద కేంద్ర ప్రభుత్వ సంస్థలతో చేయించారు. కానీ కథ అడ్డం తిరిగింది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడడంతో విశాఖ ఎంపీ టికెట్ టీడీపీ ఖాతాలోకి వెళ్ళింది. అక్కడ బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్ పోటీ చేస్తున్నారు. కానీ వైజాగ్ టికెట్ కోసం బీజేపీ అధిష్టానం దగ్గర జీవీఎల్ ఎన్ని పైరవీలు చేసినా వర్కౌట్ కాలేదు. దాంతో కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్నారు జీవీఎల్. కానీ సడన్ గా విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గంలో 7 పార్లమెంట్ సీట్లలోని రాత్రికి రాత్రి వెలిసిన పోస్టర్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. జనజాగరణ సమితి పేరుతో విశాఖ ఎంపీ టికెట్ కు జీవీఎల్ కే ఇవ్వాలంటూ ఈ ఫ్లెక్సీలు కట్టారు. పిఎం పాలెం క్రికెట్ స్టేడియం, మద్దిపాలెం జంక్షన్, ఏయూ ఇంజనీరింగ్ గేట్లు, సిరిపురం జంక్షన్, జగదాంబ జంక్షన్, ద్వారకా నగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఇలా చాలా ఏరియాలో జీవీఎల్ నరసింహారావుకు అనుకూలంగా పోస్టర్లు వెలిశాయి. ప్రధాని మంత్రులతో పాటు కేంద్ర మంత్రులు అందరితోనూ సన్నిహిత సంబంధాలు ఉన్న జీవీఎల్ గెలిస్తే విశాఖ అభివృద్ధికి నిధులు వస్తాయని జనజాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు చెప్తా వస్తున్నారు అన్నమాట. ఇక విశాఖలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎక్కువగా ఉండడం వల్ల అందులో పనిచేస్తున్న నార్త్ ఇండియన్ ఎంప్లాయీస్, స్థానిక వ్యాపారులు కూడా బీజేపీకి అనుకూలం అంటున్నారు. ఏపీలో బీజేపీకి బలం ఉన్న విశాఖ సీట్లు టీడీపీకి ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. జీవీఎల్ మరో కొత్త ప్రతిపాదన తీసుకొస్తుంది. పోటీలో టీడీపీ అభ్యర్థి ఉన్నా పర్వాలేదు, ఫ్రెండ్లీ కంటెస్ట్ కు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. అంటే ఎన్డీఏ అభ్యర్థికి వ్యతిరేకంగా బీజేపీ తరఫున పోటీకి జీవీఎల్ కి అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు. కానీ టీడీపీ, జనసేన సపోర్ట్ లేకుండా వైజాగ్ ఎంపీ సీటు బీజేపీ గెలవడం కష్టమనే వాదన ఉంది. 2014లో విశాఖ ఎంపీగా హరిబాబు గెలిచారు. అప్పుడు కూడా ఈ 2 పార్టీల మద్దతు ఉంది. ఇప్పుడు బీజేపీ నుంచి జీవీఎల్ ఒంటరిగా పోటీ చేస్తే మిగిలిన 2 పార్టీలు సపోర్ట్ చేస్తాయా? అయినా సరే తనకి ఇవ్వాలని టికెట్ ఇవ్వాలని జీవీఎల్ బీజేపీ అధిష్టానం రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి కమలం పార్టీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. ఇకపోతే 2014లో బీజేపీ ఖమ్మంపాటి హరిబాబు వైఎస్ విజయమ్మ మీద ఇంచుమించు 90,500 ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచారనమాట. అంటే ఇక్కడ బీజేపీకి కూడా బలం ఉంది. టీడీపీకి సంస్థాగత నిర్మాణం ఉన్నా కూడా
బీజేపీకి కూడా బలం ఉందని నిరూపించిన ఎన్నికలు అనమాట 2014. సో ఇదే ఈక్వేషన్ లో బీజేపీ నుంచి పోటీ చేసేందుకు జీవీఎల్ గత కొన్నేళ్లుగా కసరత్తు చేస్తున్నారు. కానీ దగ్గుబాటి పురంధరేశ్వరి బీజేపీ అధ్యక్షురాలే తన ఆశలకు గండి కొట్టారని జీవీఎల్ మనోవేదన అనమాట. ఈ నేపథ్యంలో ఈ కూటమి పంచాయతీ ఏ తీర్పు దారితీస్తుందో, లేకపోతే ఈయన పోటీ చేయడం వల్ల లేదా సహకరించకపోవడం వల్ల మార్కుమిల్లి భరత్ భవితవ్యం బంగాళాఖాతం కలుస్తుందో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్.